నమస్కారం అండి. మన ఇంట్లో చెత్త ఉంటే, క్లటర్ ఉంటే ఏమవుతుందో అది సైంటిఫిక్‌గా చెప్పుకుందాం మనం. మనందరికీ చాలా సామాన్లు, పాత సరుకులు అన్నీ ఎప్పుడైనా ఉపయోగం పడతాయేమో అని పెట్టుకుంటాం బాగా అలవాటు. అవి ఏ వస్తువైనా మనకి ఒక 2, 3 నెలలు యూజ్‌లోకి రాలేదంటే అది ఎప్పటికీ యూజ్‌లోకి రాదు. చాలా మినిమల్ సామాన్లు మనం పెట్టుకోవాలి స్టోర్‌లో అది. ఎందుకంటే ఎవ్రీ ఆబ్జెక్ట్, అన్ని పదార్థాలకి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంటది. ఆ ఫీల్డ్‌ని మనం ఆరా అంటాము. ఎప్పుడైతే దానికి కదలిక లేదో, అది యూజ్ అవ్వలేదో, లేపోతే దానికి మూవ్‌మెంట్ లేదో, గతి లేదో, అప్పుడు అది స్టేగ్నెంట్ ఎనర్జీ తయారవుతది. ప్రాణశక్తి ఎప్పుడైనా కదలికలో ఉంటదండి. మనకి ప్రాణశక్తి ఎందుకుంటదంటే మనం కదులుతూ ఉంటాం కాబట్టి. కానీ ఏ వస్తువైనా అట్లా పెట్టేస్తే దానికి కదలిక లేనప్పుడు దాని ఎనర్జీలో వైబ్రేషను నెమ్మదిగా నశిస్తూ పోతది. ఎప్పుడైతే దీని వైబ్రేషన్ తక్కువ అవుతదో అది చుట్టుపక్కల ఉన్న పదార్థాల నుంచి ఎనర్జీ తీసుకుంటాం మొదలుపెడతది. సో, మన ఇంట్లో క్లటర్ ఉన్నా, చెత్త ఉన్నా, ఎక్కడైనా బ్రోకెన్ ఐటెమ్స్, విరిగిపోయిన వస్తువులు కూడా మనము అతికిచ్చి పెట్టుకుంటాము. అట్లా ఉంటే దాంట్లో ఎనర్జీ డిస్టార్ట్ అవుతది. ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ మైక్ ఉంది. ఈ మైక్‌కి ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంది. కానీ ఇది ఇరిగిపోతే దాని వైబ్రేషన్ చేంజ్ అయిపోతది. అది నెగెటివ్ కూడా అవ్వచ్చు. సో, ఆ వైబ్రేషన్‌ని మనం ఏం చేస్తాము, ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఎప్పుడైనా పనికొస్తది, రిపేర్ చేయిద్దాము అనేసి. ఈ స్టోర్ చేసిన పెట్టుకున్నది ఏమవుతదంటే స్లోలీ అది దాని వైబ్రేషన్ నశించి చుట్టుపక్కలున్న ఆర్టికల్స్ నుంచి ఎనర్జీ లాగుతూ మొదలుపెడతది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆల్ ద టైమ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నది. మన మధ్యన, మన ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్యన, మన గోడల మధ్యన, మన ఇంట్లో ఉన్న వస్తువులన్నిట్ల మధ్యన ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటది. ఒకవేళ మీరు రోజు ఎనర్జీ బిల్డ్ చేసుకుంటున్నారనుకోండి, ఆ ఎనర్జీని ఏమేమి తీసుకుంటాయి? ఈ వైబ్రేషన్ తక్కువైపోతున్న వస్తువులు, తర్వాత ఇరిగిపోయిన వస్తువులు, ఇవన్నీ మన ఎనర్జీని యూజ్ చేసుకుంటాయి. మనం బిల్డప్ చేసుకుంటా ఉంటాం పాజిటివ్ ఎనర్జీ. మనకు అర్థమే అవ్వదు. ఎందుకు చాలా వీక్ అయిపోతున్నాం మనం? ఎందుకు ఇట్లాగా రోజు ఎనర్జీ లెస్ అనిపిస్తది? అంటే టూ మెనీ ఆర్టికల్స్ ఇన్ ద హౌస్. ఎక్కువ ఈ మధ్యన సామాన్లు కొనేసుకుంటున్నాం మనం. ఇంట్లో చాలా చాలా డెకరేటివ్ ఐటమ్స్ చాలా. ఎన్ని ఆర్టికల్స్ ఉంటే అన్ని ఆరాస్ క్రియేట్ అవుతాయి. ఎనర్జీ ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి. అన్ని ఎనర్జీ ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయో ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతూ మొదలు పెడుతుంది. ఒకవేళ ఆ ఆర్టికల్స్ మీకు ఇన్కంపాటబుల్ ఉందనుకోండి, మీ వైబ్రేషన్కి ఆ వచ్చిన ఐటమ్ వైబ్రేషన్కి కంపాటబిలిటీ లేనప్పుడు అది క్లాష్ అవుతుంది. రెండు ఎనర్జీసు క్లాష్ అవుతాయి. అప్పుడు ఎవరైతే ఎక్కువ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళు విన్ అవుతారు దీంట్లో. ఆ ఆర్టికల్కి ఎక్కువ ఎనర్జీ ఉందనుకో, అది పాజిటివ్ ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు. మనకి పాజిటివ్ ఉంటే మనం ఆ ఎనర్జీని తట్టుకోగలం, కానీ అది మనని రోజు డ్రైన్ చేస్తుంది. అందుకనే మనం సామాన్లు తెచ్చుకున్నప్పుడు ఎస్పెషలీ నేను చైనీస్ ఐటమ్స్లో చూశాను, ప్లాస్టిక్ ఐటమ్స్లో చూశాను. వాళ్ళ రీసైక్లింగ్ మెటల్స్ యూస్ చేస్తారు కొన్ని ఆర్టిఫాక్ట్స్ క్రియేట్ చేస్తానికి. ఇట్లాంటి ఆర్టికల్స్లో నెగటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు అవి మన ఎనర్జీని డ్రైన్ చేస్తాయి. అందుకనే మన ఇంట్లో ఎక్సెసివ్ ఐటమ్స్, ఎక్కువ క్లటర్ స్టోర్ చేసి ఉండకూడదు. ఎప్పుడైతే మనం స్టోరేజ్ రూమ్లో కూడా ఎవ్రీ 3 months, ఎవ్రీ 6 months మనం వాటిని సర్క్యులేట్ చేసుకుంటూ ఉండాలి, బూజులు దులిపించుకుంటూ ఉండాలి, తర్వాత క్లీన్ చేయించుకు ఉండాలి, దాంట్లో గతి తీసుకురావాలి, కొంచెం మూమెంట్ తీసుకొస్తే దాని ఎనర్జీ మళ్ళీ బిల్డ్ అవుతుంది.
ఎస్పెషలీ ఇంకో విషయాలున్నాయి. మన దగ్గర పట్టు చీరలు ఉంటాయి. స్టోరేజ్ ఐటెమ్స్ లాగా మనం పట్టు చీరలు కూడా లోపల పెట్టేసుకుంటాం. దానికి మెటల్ తీగలుంటాయి. పట్టు అంటే బేసికలీ మెటల్ వస్తది. అంటే దాని జరీ బార్డర్స్ ఆహ్, ఉంటాయి చూసారా? దాంట్లో మెటల్ ఉంటది. సో, అది కూడా స్టేగ్నెంట్ ఎనర్జీ అయిపోయినప్పుడు, మనకి అది కట్టుకున్నప్పుడు తీసి మన ఎనర్జీ డ్రైన్ చేసే అవకాశాలుంటాయి. అందుకనే పట్టు చీరలు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆటిల్ని తీసి ఎండలో ఏసి కొంచెం దులిపి దాంట్లో మూమెంట్ క్రియేట్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. మనము చెత్త ఇంట్లో లేకుండా చూసుకుంటాము. ఎక్సెసివ్ ఐటమ్స్ లేకుండా చూసుకుంటాం. మన మంచి గురించి, మన ఎనర్జీ సేఫ్‌గా ఎక్సెసివ్ యూసేజ్ అవ్వకుండా, డ్రైన్ అవ్వకుండా చూసుకుంటానికి చాలా ఇంపార్టెంట్.